ఏమైంది అబ్బి? నా దగ్గరున్న అన్నయ్య ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడుగుతున్నాను. వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళలేదంట. వాళ్ళు ఫోన్ ట్రై చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందంట. అక్క, మధుసూదన్కి ఏం కాదు. నువ్వు అనవసరంగా భయపడకు. భయపడకుండా ఎలా ఉండగలను సుకన్య? మావయ్య గారు మధుసూదన్కి ఏం చెప్పారో గాని వాడింటికి రాకుండా ఫోన్ పనిచేయకుండా పెట్టుకున్నాడు. ఇదంతా లక్ష్మి వల్లే జరిగింది. ఇక్కడ ఇంటిళ్ళ పాదిని ఇంత బాధ పెట్టి అది మాత్రం అక్కడ ధీమాగా కూర్చొనుంటుంది. మన గురించి కానీ మ్యాడీ గురించి కానీ కనీసం బాధ కూడా లేకుండా ఉండుంటుంది. ఆధారాల కోసం వెళ్ళిన మధుబాబు ఇంకా రాలేదేటి? పాపం, ఆధారాలు దొరికాయో లేదో. మధుబాబుకి ఆధారాలు దొరక్క రాలేదా? లేదంటే నా మీదున్న కోపంతో ఆధారాలు దొరికినా రాలేదా? నన్ను నిరికించే శ్రీలక్ష్మిని నాతో పాటు ఊరు తీసుకెళ్దాం అనుకుంటుంటే నువ్వు నన్నే ఇరికించే నాకు శ్రీలక్ష్మికి దూరం పెంచాలని చూస్తావా? నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నాను చూస్తాను. కట్టండి రా. లేదు లేదు, మధుబాబుకి ఇప్పుడు నా మీద కోపం కన్నా నన్ను బయటికి తీసుకురావాలి అన్న తపనే ఎక్కువ ఉంది. మధుబాబు కళ్ళల్లో నాకు ఆ తపన కనిపించింది. రేయ్, వెళ్ళి మందు పట్టుకురండి రా. సరే అన్నా. బేగిన రండి. ఇంతకీ మధుబాబు ఏం చేస్తున్నారు? నన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారా? మధుబాబు తిన్నారో లేదో? మధుబాబు ఇంటికి రాలేదు అన్న బాధతో ఇంట్లో వాళ్ళు వచ్చే మంచినీళ్ళు కూడా ముట్టుండరు. యాడున్నారు మధుబాబు? బేగి రండి మధుబాబు.